చెప్పున అంతటను అందరును మారు మనసు పొందాలన్న నీ లేఖనానుసారముగా ఆశ్చర్యకరమైన రీతిలో తోటి దైవజనులు జాన్ చార్లెస్ అయ్య గారిని నన్ను ఇక్కడికి మీరు తోడికిని వచ్చారు. ఇది మీ పని. ఇక్కడ ఎవరు విడుదల పొందాలో, ఇక్కడ ఎవరు స్వస్థత పొందాలో, ఇక్కడ ఎవరు హెచ్చింపబడాలో, ఎవరు రక్షించబడాలో, ఎవరు మీచే ఆకర్షించబడాలో ఒక ప్రణాళిక మీరు కలిగి ఉన్నారు. ఆ ప్రణాళికలో భాగముగా మీరు మమ్మల్ని ఇక్కడికి పంపించారు. ఆతిథ్య దైవజనులు మమ్మల్ని చేర్చుకుని చక్కటి ఆతిథ్యం ఇచ్చారు. కార్యమంతా మీది. మీ నామాన్నే మహిమపరచుకోండి. దుష్టుని పన్నాంగమును లయపరచండి. ప్రతి ఒక్క హృదయము తెరవబడినదై మంచి నేలను పడిన విత్తనముల వలె వారి జీవితమునకు ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. ఈ ప్రార్థన విజ్ఞాపనలు మా భక్తి మా నీతిని బట్టి కాక నీ కృప చెప్పున ఆలకించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మీ అందరికీ కొన్ని విషయాలు తెలియపరచడానికే దేవుడే మమ్మలను ఇక్కడికి పంపించాడు. సుమారు 500 కిలోమీటర్ల దూర ప్రాంతము. మీరెవరో మేమెరగము, మేమెవరో మీరెరగరు. మహా అయితే లాస్ట్ ఇయర్ వచ్చారు కాబట్టి చార్లెస్ అయ్య గారే తెలిసి ఉంటారు మీకు. కానీ ఇది ఒక దేవుని ఏర్పాటు. ఇక్కడ ఎవరితోనో దేవుడు మాట్లాడతాడు. అది నీతోనే అన్న సంగతి నువ్వు గ్రహించాలి. అనేక కుటుంబాలు ఈవేళ బంధకములలో ఉన్నాయి. ఎటువంటి బంధకం అంటే భార్య భర్తల మధ్య ఒక అనుబంధము లేకపోవడము, ఒక అనుమానము పెనుభూతమై రాజ్యమేలడము అనే బంధకము. అదే సమయంలో ఎదిగిన బిడ్డలు తల్లిదండ్రులకు విరోధులుగా తయారవడం ద్వారా ఆ హృదయ వేదన అనుభవిస్తున్న తల్లిదండ్రులు, అదే సమయంలో కుటుంబ పోషణలో సరైన సంపాదన లేక ఆర్థికంగా నలిగిపోతున్నవారు, అదే సమయంలో చెప్పుకోలేని మానసిక రోగములతో బాధపడుతున్నవారు, ఇలాగ మనుష్య జాతిలో అందరూ ఏదో ఒక సమస్యతో పట్టబడి ఉన్నారు. ఏదో ఒక సమస్యతో బంధించబడి ఉన్నారు. నాకే సమస్య లేదండి, నేను హ్యాపీగా ఉన్నాను అన్న వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు. ప్రతి ఒక్కరిని ఏదో ఒక ఆర్థికమైనదో, మానసికమైనదో, కుటుంబ సంబంధమైనదో, సమాజ సంబంధమైనదో ఏదో ఒక సమస్య వారి మీద ఏలుబడి చేస్తుంది. బంధించబడి ఉన్నారు. అటువంటి వారందరినీ విడుదల చేయడానికి దేవుడి వేళ నీ కొరకు ఒక ప్రణాళిక రూపొందించాడు. ఆ ప్రణాళికలో భాగంగా ఒక సూత్రము నీకు సిద్ధపరిచాడు. ఆ సూత్రము గనక నీ జీవితములో, అనగా జీవితం అనందరం జీవితం, ఒకే ఒక్క జీవితం అంటాం. ఆ ఒకే ఒక్క జీవితంలో ఆర్థిక జీవితం ఆధారపడి ఉంటుంది, సామాజిక జీవితం ఆధారపడి ఉంటుంది, ఆరోగ్య జీవితం ఆధారపడి ఉంటుంది, కుటుంబ జీవితం ఆధారపడి ఉంటుంది, ఆత్మీయ జీవితం ఆధారపడి ఉంటుంది. జీవితం ఒకటే, అందులో ఇవన్నీ పాత్రలు. అయితే ఇవన్నీ బాగోలేవా? ఆత్మీయ జీవితాన్ని ఒక్కటి సరిదిద్దుకో, అన్ని సెట్ అయిపోతాయి. ఆమేన్. ఆత్మీయ జీవితాన్ని ఒక్కటి నువ్వు సరిదిద్దుకోగలిగితే నీ ఆర్థిక, మానసిక, కుటుంబ, ఆరోగ్య జీవితాలన్నిటినీ దేవుడే సరిచేస్తానని వేళ నీతో మాటిస్తున్నాడు. నమ్మితే దేవుని కార్యాన్ని చూస్తావు. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి, అసలు నమ్మడం నీ వల్ల అవుతుంది లేదో చూసుకో. అన్ని సాధ్యం చేసే శక్తి గల దేవుడున్నాడు. ఆయన పేరు నజరేతు వాడైన యేసు క్రీస్తు ప్రభువు. చెప్పలు కొట్టి దేవుడు నామాన్ని మహిమపరచండి. ఆయన పేరు సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు. చెప్పలు కొట్టి దేవుడు నామాన్ని మహిమపరచండి.
ఆయన పేరు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆయన నీ జీవితంలో కార్యం చేయడానికి నీతోనే వ్యక్తిగతంగా ప్రత్యేకంగా నిన్ను ప్రేమించే దేవుడి మాటలు నీకు తెలియపరుస్తున్నాడు. నీవు సమాధానం పొందకుండా, నీవు ఆర్థిక విడుదల పొందకుండా, నీ కుటుంబంలో సమాధానం లేకుండా ఆటంకాలు అనేకమైనవి ఉంటే వాటన్నిటినీ నీవు చేసుకునే ఒక సమర్పణను బట్టి, నీవు తీసుకునే ఒక ఈవేళ తీర్మానాన్ని బట్టి దేవుడు వాటన్నిటిని దూరపరచడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. చదివినబడిన వాక్యములో దేవుని ధర్మశాస్త్రం ఏంటో, దేవుని శాసనములేంటో, దేవుని యందు భయభక్తులేంటో, దేవుని గ్రంథమేంటో వివరంగా చదివాడు సహోదరుడు. ఆయన ధర్మశాస్త్రం, ఆయన శాసనములు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే పొందే ప్రయోజనాలు ఏంటో నీకు ముందుగా తెలియపరచబడ్డాయి. అయితే ఇక్కడ ఒక చక్కటి మాట అన్నాడు. అవి వాటిలో ఉన్న ధన్యత, వాటిలో ఉన్న శ్రేష్టత నువ్వు గమనించకపోతే, గుర్తించకపోతే, అనగా నీ ఆత్మీయ జీవితానికి అన్వయింపజేసుకోకపోతే నువ్వు చాలా నష్టపోతావు. ఇప్పటికే నష్టపోయి ఉన్నావు. ఇక నువ్వు నష్టపోతావు. నా పరమ తండ్రి అయిన దేవునికి ఇష్టం లేదు. అందుచేత నీ నష్టమును అణచడానికి, కష్టమును తీసివేయడానికి దేవుడు పంపిన సాధనాలే దైవజనుల సమూహము. ఆమేన్. హల్లెలూయా. మలాకి 2:7 ఒక మాట రాయబడి ఉంటది. యాజకులు సైన్యములకు అధిపతి అయిన యెహోవాకు దూతలు. మేము ఎవరమాట? సైన్యములకు అధిపతి అయిన యెహోవాకు దూతలు. ప్రతి మాట అందించడానికి ఇష్టపడండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ దూతలను పంపాడు నీ దగ్గరికి. గర్భాలు మూయబడి ఉన్నాయా? బిడ్డలకు వివాహాలు అవుతా లేదా? బిడ్డలకు ఉద్యోగాలు రావటం లేదా? నిరాశ, నిస్పృహ, వేదన, శోధన నీ మీద రాజ్యం వెళ్తుందా? అవన్నీ రాత్రికాల సమయంలో నజరేయుడైన యేసు నామములో పటాపంచలవునుగాక. ఆమేన్. గల కారణము చిన్న సరిదిద్దుబాటు, చిన్న చూనిలు. ఎలా అంటే మీరు గమనించండి, చదవబడిన వాక్యములో 12వ వచనాన్ని ఒకసారి చూడండి. తన పొరపాటును కనుగొన్న వాళ్ళవాడు. ఆ వెనకాల వాళ్ళకి వినపడలేదు మరి. తన పొరపాటును కనుగొనగలవాడెవడు? చాలండి. ఈ ఒక్క మాట చెప్పండి అందరూ. ప్రతి ఒక్కరు చెప్పండి. వెనకాల లైన్ వాళ్ళు చెప్పారమ్మా, చెప్తే చెయ్యొద్దని చెప్పారని ఎదరికి వెళ్ళిపోదాం. పురుషులు వెనకాల లైన్ అయినా, చివరి లైన్. వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఒకటే ప్రశ్న అడుగుతున్నాడు దేవుడు. తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? ఎవ్వడో లేడు. అందరూ కూడా ప్రక్కవాడి పొరపాటులు కనుగొంటాం. ఇలాగే చూపెడతాది. అవునంటారా కాదంటారా? ఒక తాగుబోతాడు కూడా ఇంకో తాగుబోతాడు, నువ్వు బాబాడు ఫుల్ డ్రింకరాడు బాబు అంటాడు ఇలా చూపించి. తర్వాత ఇంకో ఏమండి బాబా ఆవిడ పెద్ద అబద్ధాలు కోరండి అంటది ఇంకొక ఆవిడ. ఈవిడే పెద్ద అబద్ధాలు కోరు. ఈవిడ ఏమండి బాబా ఈ నోట్లో నోరెట్లేవండి అంటది ఇంకొక ఆవిడ. ఈవి నోట్లోనే నోరెట్లేము. కాకపోతే వీడు పెద్ద మోసగారండి అంటారు. వీడిలోనే మోసగార లక్షణాలు ఉంటాయి. అంటే వీడు గమనించుకోడు, ఇతరుల పొరపాట్లు గమనిస్తుంటాడు. ప్రతి ఒక్కరి చెయ్యి మానవ జీవితంలో మనిషి జన్మెత్తిన ప్రతి ఒక్కడి చెయ్యి కూడా ఇలాగే ఎదుటివారి దోషాలని ఎత్తి చూపెడతాది, ఇలాగే చూపెడతాది. ఈ వేళ వాక్యము ద్వారా ఈ వేలు ఇలా రప్పించడమే దేవుని ఉద్దేశము. ఆమేన్. ఇలాగున్న వేలు ఇలా రాగలిగితే
ఈ దేవుని మాటలు నీ హృదయాలలో స్థానం ఇస్తే ఈ వేలు ఎలాగొస్తుంది, ఎలాగొచ్చిందంటే నీవు ధన్యుడవు, ధన్యురాలవు. అందుచేత నీవు వాక్యం ఎలాగింటావంటే ఈ మాటలు నా కొరకే. ఈ వేళ దేవుడు ఏది చెబితే దైవజనుడి ముఖాంతరములో నుంచి ఏది మాట్లాడితే ఆ మాటకు నేను కట్టుబడి ఉంటాను. దేవుడు తీర్మానం చేసుకోమంటే ఒక తీర్మానం చేసుకుంటాను. దేవుడు సమర్పించుకోమంటే ఆ మాటకు నేను లోబడతాను. నష్టమవనే లాభమవనే ఏది ఏమైనా అని ఒక చిన్న డెసిషన్, చిన్న తీర్మానం నువ్వు చేసుకోగలిగితే నీ పేరు మారిపోద్ది. ఏంటో తెలుసా? నీ పేరు బ్లెస్డ్ అన్నమాట. ఆశీర్వదించబడిన దానవు, ఆశీర్వదించబడిన వాడు. చిన్న తీర్మానం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వాక్యం చెప్పినా వాక్య సందేశకుడు ఒక అంశం చెప్తాడండి, ఒక అంశం. తర్వాత రేపొద్దుట వచ్చి ఎవరన్నా నిన్నెవరో పాస్టర్ గారు వచ్చారంట కదా, ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి, కోనసీమ జిల్లా నుంచి, మెండపేట నుంచి, ఏం వాక్యం చెప్పారు ఏంటి అంటే నువ్వు అంశం చెప్పగలగాలి, ఆ అంశం చెప్పగలగాలి. ఈవేళ మన అంశం ఏంటంటే ఇలా కొంచెం ఇది దేని గుర్తుది? విజయానికి గుర్తు. రెండోది థమ్సప్ అంటాం కదా. ఈవేళ మన అంశం ఇది. ప్లస్ ఇప్పుడు ఇంకో మాట చెప్తున్నాను నేనండి, చిటికేయండి. వేసారా వెనకాల? వేస్తే చెయ్యి చూపించండి సార్, మేము అదరికి వెళ్ళిపోతాం. వెరీ గుడ్. చెయ్యి చిటికేయండి. మన అంశము ఇది, ఇది అంతే. ఇదేంటి పాస్టర్ గారు అంటారా? మీకే అర్థమవుతుంది. మన అంశం ఏంటమ్మా? నేను 3 సంవత్సరాల తర్వాత వచ్చిన పాస్టర్ గారు, మీరు పోయినసారి వచ్చినప్పుడు 3 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఈ అంశం చెప్పారండి, నాకు బుర్రలో గుర్తుందండి అంటాను. ఆమేన్, హల్లెలూయా. ఇలాగనమాట. ఇది ఇది ఏంటో చూద్దాం. తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు అంటే ఎవ్వరూ లేరు. ఈ వేళ నువ్వు తీయక్కర్లేదు కానీ అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 14వ వచనంలో లూదియా అనే భక్తి గల ఒక స్త్రీ ఉందట. ఆవిడ అపొస్తలులు చెప్పిన మాటలు శ్రద్ధతో వింటుందంట. దేవుడు ఆవిడ హృదయాన్ని తెరిచాడట. ఆ పాత్ర ఈ వేళను పోషించాలి. ఆమేన్. ఎందుకంటే భయభక్తులు కలిగిందే, భయభక్తులు కలిగింది కాబట్టి దేవుడు మాట్లాడటానికి వెళ్ళింది అపొస్తలుల దగ్గరికి. నీవు భయభక్తులు గలదానివే, భయభక్తులు గలవాడివే. అందుచేతే దేవుడి మాటలు వినటానికి సమయాన్ని కేటాయించావు. కానీ దాని తర్వాత ప్రమోషన్ ఏంటంటే ఆ హృదయంలోకి నేరుగా దేవుని వాక్కు వెళ్ళినప్పుడు ఆ హృదయము తెరవబడాలి. ఆ హృదయము తెరవబడాలి. తెరవబడిన ఒక అనుభవంలో ఈ వేళ నువ్వు ఉంటున్నావు ప్రియ దేవుని బిడ్డ. ఆ కాన్సెప్ట్ తో ఇక్కడ నువ్వు ఉండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గమనించుదాం ప్రియులారా, తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు అనే మాట మీద మాట్లాడుతూ ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనంలోకి వెళ్దాం. నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను. పనికి మాలిన మాటలు వారాడుకొనుచున్నారు. నేనేమి చేసినని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడు వాడకును లేకపోయాను. చాలండి. ఇలా చూడండి, సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు చెప్తున్నాడు. ఆయన చెవియొగ్గి మన మాటలు ఆలకిస్తున్నాడట. పనికి మాలిన మాటలు ఆడుతున్నామంట. అయితే ఇక్కడ చూడండి, దేవుడు అన్నాడు నేనేమి చేసి తినని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడేవాడు ఒక్కడూ లేడట. ఒక్కడు లేడట. ఆ ఒక్కడు నీవు ఇవ్వాలి ఈ రాత్రి. ఆ ఒక్కరిదానవు నీవు అవ్వాలి ఈ రాత్రి. ఆమేన్. అంటే వేలు ఇలాగున్నంతసేపు నేనేమి చేసి తినని చెప్పి చెడుతనమును గురించి పశ్చాత్తాప పరిస్థితులు ఉండవు.
ఆడేం చేశాడు, ఇదేం చేసిందా, ఆయన మాత్రం చేయలేదా, ఈయన మాత్రం చేయలేదా, ఇలా ఉంటది కదా. కానీ లూదియా వలె వాక్యం మీద దృష్టి పెట్టినప్పుడు భయభక్తులు గలవాడు గనక, భయభక్తులు గలదానవు గనక, పరిశుద్ధాత్మదేవుడు నీ హృదయాన్ని తెరిస్తే, ఈ వాక్యం నీ హృదయంలో పడితే అది ఫలవంతం అవుతే అప్పుడు వస్తుంది నేనేమి చేసిందని చెడుతనమును గూర్చి చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడే తత్వం. ఈ వేళ మన అంశంలో మూల భాగం ఏంటంటే ఒక పశ్చాత్తాపము, దానికి ప్రాయశ్చిత్తము. పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తము. క్రైస్తవ జీవితంలో ఈ రెండు లేకపోకుండా నువ్వు బాప్తిసం పొందానన్నా, చర్చికి వచ్చే అనుభవంలో ఉన్నానన్నా, మందిరాలు కట్టించే అనుభవంలో ఉన్నానన్నా ఉపయోగం ఏమీ లేదు. నీ దగ్గర ఉండవలసిన మెయిన్ క్వాలిటీస్ పశ్చాత్తాపము. అంటే నేనేమి చేసిందని చెప్పి చెడుతనమును గూర్చి పశ్చాత్తాపడే ఒక పశ్చాత్తాపము. నీ పొరపాటులు నువ్వు కనుగొనగలిగే ఒక మంచి స్థితి నీ ఆత్మీయ జీవితంలో తప్పగా ఉండాలి దేవుని బిడ్డ. ఆమేన్, హల్లెలూయా. సరే, అలా పశ్చాత్తాపడిన వాళ్ళు ఎవరైనా ఒకళ్ళిద్దరిని చూద్దాం. ఒకళ్ళిద్దరిని చూశాక తర్వాత మూడో వ్యక్తిని చూపెడతాను. తర్వాత ఆ ఒకరిద్దరికి 2 కుర్చీలు వేస్తాను. ఇక్కడ వాళ్ళిద్దరిని ఆ 2 కుర్చీల్లో కూర్చోబెడతాను. తర్వాత మూడో కుర్చీ వేసి మూడో కుర్చీలో ఒకరిని కూర్చోబెడతాను. 4వ కుర్చీ వేస్తాను, అది ఖాళీగా ఉంటుంది, ఎవరు వచ్చి కూర్చుంటారు? నేను వచ్చి కూర్చుంటానండి అనాలి. అంటే నిజంగా కుర్చీ లేను, నిన్ను రప్పించడం, కానీ అది నువ్వు కూర్చునే కుర్చీ. ఆమేన్. నీ కొరకు దేవుడు ఏర్పాటు చేస్తున్న చేయది. ఆమేన్, హల్లెలూయా. ఒక 2 వ్యక్తులు చూపిస్తానన్నాను కదా. లోకాసు వార్త 5వ అధ్యాయం మన అందరికి తెలిసిన ఒక సంగతి చూద్దాం. తొందరగా గబగబ చదవాలి నాన్న. 5వ అధ్యాయం స్పీడ్గా. జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గన్నేసరతు సరస్సు తీరం నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచాను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలో కడుగుచుండేరి. ఆయన ఆ దోణుల్లో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణుల నుండి జనసమూహులకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణులను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతా మేము ప్రయాసపడితే గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. చాలండి, ఇక్కడ దాకా జరిగిందని ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు సీమోను పేతురుదైన ఒక దోణిని చూచాడట. జన సమూహాలందరూ ఆయన మాటలు వినటానికి మీదకు పడుతుంటే ఆ దోణికి దోణిని కొంచెం లోపలికి దోయమని ఆ దోణిలో ఉండి పరలోకపు తండ్రి సంగతులు కొన్ని బోధించాడట, కొన్ని ఉపదేశించాడట, కొంత గద్దింపు చేశాడట. ఇవన్నీ చేశాక అంటే ఆ పేతురు దోణి మీదకి దేవుడు ఎక్కి దేవుని పని జరిగిన తర్వాత ఈసారి దోణిను లోతుకి నడిపించు అన్నాడు. లోతుకి నడిపించాడు. ఇప్పుడు వలలు వేయి అన్నాడు. వలలు వేయి అంటే ఇలాగేనండి, పేతురు అన్నాడు, ఏలినవాడా, రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ప్రయోజనమేమీ లేదు. ఈ మాట చెప్పండి. రాత్రంతా ప్రయాసపడ్డాం. అలాగ నువ్వు జీవితం అంతా ప్రయాసపడుతున్నావేమో, ప్రయోజనమేమీ లేకుండానే ఉన్నావేమో. కానీ పేతురు దగ్గర నువ్వు ఇప్పుడు ఒక మాట నేర్చుకోవాలి. ఆయన ఏమన్నాడంటే, అయినను నీ మాట చెప్పున చేస్తాను. చెప్పండి కూడా దేవుని నామమున. ఈ మాట నువ్వు పేతురు దగ్గర నేర్చుకోవాలి. ఏది ఏమైనప్పటికీ నీ జీవితంలో అన్ని ఫెయిల్యూర్సా, ప్రయోజనం ఏమీ లేదా. చూడండి, మనకు అందరికి వచ్చి కదా, రాత్రంతా శ్రమ పడినా రహదారులు వెదకినను పైన కూర్చొని అడుగుండు. దేవుని స్తోత్రం. నీ జీవితం అంతా ప్రయాసపడుతున్నావేమో, చేతి దాకా వచ్చి నోటి దాకా రావట్లేదేమో,
నీదనుకున్నది ఎవరో ఎత్తుకుపోతున్నారేమో, ఒక నిరాశతో నిర్వేదానికి నువ్వు గురి అయ్యావేమో. ఇప్పుడు ఒక మాట నేర్చుకోగలిగితే అయినను నీ మాట చెప్పున చేస్తాను అంటున్నాడు పేతురు. అలాగే ప్రభువా నువ్వే మాట చెప్తే ఈవేళ దైవజనుడి నోట ఏ మాట వస్తే ఆ మాట ప్రకారం నేను చేస్తానని నువ్వు తీర్మానం చేసుకుంటే నువ్వు దేవుని కార్యాన్ని చూస్తావు. పేతురు ఇంకొక మాట అనొచ్చు, ఏమనంటే ఏం లేదు ప్రభువా. చూడండి, అసలు బెస్తవాడు అనగా జాలరి అనగా అగ్నికుల క్షత్రియుడు అనగా చేపల వేటగాడు, అందులో నైపుణ్యం ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభువా పేతురా? దానికి డౌటేనా? అలా అతని వృత్తి ఏంటి మరి? ఇంకనే ఏ చేప ఎప్పుడు పడతాదో, రొయ్యలు పట్టడానికి ఒక టైం ఉంది, పీతలు పట్టడానికి ఒక టైం ఉంది. అట్లా వలల స్వభావం కూడా వేరే. ఆ యొక్క సముద్ర తీరములో వెళ్లే సమయము, వేట సమయము కూడా వేరే. పేతురు ఇంకో మాట అనొచ్చు, ఏమనంటే అబ్బాయి ఈ సమయంలో ఏం పడవు ప్రభువా, రాత్రి అంతా ప్రయాసపడ్డాం ప్రభువా. లేదులే ప్రభువా, నువ్వు కూడా వాక్యం చెప్పి అలసిపోయా కదా, రెస్ట్ తీసుకుందాం ప్రభువా. ఇది కదా అనాలి, ఇదే అంటాం మనమైతే ఇవే అనవసరమైన మాటలే మాట్లాడతాం. కానీ పేతురు అనవసరమైన మాటలు మాట్లాడలేదు. ఒక ప్రయాస అతనికి ప్రతిఫలం ఇవ్వకపోతే ఆ నిరాశ వైపు చూడకుండా దేవుని మాట వైపు చూస్తూ అయినను నీ మాట చెప్పున చేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నాక వలలు వేశారు. ఇక్కడ గమనించండి, క్రిందకు వస్తే మనందరికీ తెలిసిన అంశమే కనుక ఒక దోణి వేసుకెళ్తే 2 దోణిలు చేపలు పడ్డాయి. చెప్పలు అంటే దేవుని మాట అంటే ప్రియ దేవుని బిడ్డ, నీవు డబుల్ బ్లెస్సింగ్ అన్నమాట. నీకు డబుల్ బ్లెస్సింగ్ కావాలా? నాకు కావాలి అంటే దేవుని మాట విను. దుష్టుడు ఏదో చెప్తుంటాడు, పక్కోడు ఏదో చెప్తుంటాడు, కానీ దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడే మాట, లేకపోతే నువ్వు గ్రంథాన్ని పఠిస్తున్నప్పుడు దేవుడు మాట్లాడే మాటే నువ్వు వినాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 2 దోణిల చేపలు పడితే వారి పాలి భాగస్తులని వారి సహోదరులకు సంజ్ఞలు చేశారంట, ఎవరైనా ఇంకో దోణి తీసిరండి. చేపలు విస్తారంగా ఉన్నాయి. ఒక విస్తారత చూశాడు, ఒక సమృద్ధి చూశాడు, ఒక సంతోషకరమైన స్థితిని చూచాడు, ఒక ఆశ్చర్యకరమైన సంగతి చూచాడు. దేవుని మాట వినడం వల్ల. ఆమేన్, రైట్, బాగానే ఉంది. ఇప్పుడు అసలైన ట్విస్ట్ ఇప్పుడే ఉంది. చేపలు ఒక దోణి వేసుకెళ్తే 2 దోణిల చేపలు పడ్డాక పేతురు ఏమనాలంటే, ప్రభువా చాలా థ్యాంక్స్ తండ్రి, నువ్వు గొప్ప దేవుడు నాయనా, నువ్వు మా కష్టాలు చూసిన వాడు నాయనా. ఒక దోణి వేసుకెళ్తే 2 దోణిల చేపలు తెచ్చావు నాయనా. చిన్న పని ఉంది బాబు, వచ్చి రేపు కూడా నువ్వు మరలా రావక్కలేద్దా? రా నాయనా, నా దోణే ఎక్కువ, మళ్ళీ ఆయన దోణి ఈయన దోణి ఎక్కకు. గబగబా 4 దేవుని మాటలే చెప్పేసి ఈసారి నావా ఏ పక్కకి తీసుకెళ్లాలో చెప్పు, తీసుకెళ్తాం. తీసుకెళ్ళాక మరలా వల్లేస్తాం, మరలా విస్తారమైన చేపలు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా అప్పులు ఉన్నాయి యేసయ్య. ఇంకా నావకి, ఆ యొక్క బోటుకి ఇంకా ఈఎంఐ కట్టాలి, ఇంకా అప్పు ఉంది, అవన్నీ తీర్చుకోవాలి. సరే కానీ యేసయ్య, సరే వస్తానన్నాడు అనుకో, రేపు వస్తానన్నాడు అనుకో, ఎల్లుండి వదిలేస్తావా? ఎల్లుండి కూడా రమ్మంటావా? నిజం చెప్పు. ఒక 2 రోజులు రా ప్రభువా, ఫుల్ గా పడిపోతుంది కదా ఇక్కడ అని కదా అంటాం. ఇంకో మాట అంటాం, ప్రభువా నేనేం అన్యాయస్తుని కాదు, ఆ చేపల అమ్మగా వచ్చిన ధనములో మోషే ధర్మశాస్త్ర ప్రకారము నీ వాటా నీది, నా వాటా నీ వాటా నీది, నాది. ఎంతేంటి దేవుని వాటా? గట్టిగా చెప్పాలి. దేవుని వాటా ఎంతండి? చివరి నుంచి అందరూ దేవుని వాటా దేవునికి ఇస్తున్నారా?
దేవుని వాటా దేవునికి ఇస్తున్నారా? 10వ వంతు అని అందరికీ తెలుసు. నువ్వు ఎన్ని వంతులు ఇస్తున్నావో ఆలోచన చేసుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. విత్తనం వేయకుండా ఫలం నువ్వు చూడలేవు. నీవు దేవునికి ఇచ్చినప్పుడే దేవుడు ఆశ్చర్యకరమైన ధన నిధులు గుండా నిన్ను నడిపిస్తాడు. చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహింపరచు. ఈ వేళ దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని సహోదరి, ఒక బంధకం తెంపడానికి ఒక సూత్రం చెప్పాడు నీకు. ఏమనంటే, నీవు ఆర్థికంగా ఇబ్బందులో ఉన్నావా? అప్పుల పాలైపోయి ఉన్నావా? ఈ సీటీలు కట్టించుకుని కూడా వచ్చినప్పుడు తలుపులు వేసుకుని లోపల ఉంటున్నావా? ఊరు వెళ్ళిపోయినని చెప్పు అంటున్నావా? లేకపోతే ఊరు వదిలి పోదారనుకుంటున్నావా? ఎందుకో తెలుసా నీకు ఈ దుర్భరమైన పరిస్థితి? దేవునికి ఇవ్వక దొంగిలిస్తున్నావు. హల్లెలూయా. నీవు దేవుని వాట దేవునికి ఇచ్చి చూడు, దేవుడు నిన్ను ఎలా దీవిస్తాడో ఆలోచన చెయ్యి. ఏదైనా తక్కువైతే అడ్రస్ అయ్యగారి దగ్గర అడిగి, ఫోన్ నెంబర్ అడిగి నన్ను అడుగు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 సంవత్సర కాలం పాటు కష్టార్జితములో నీ యొక్క కృతజ్ఞత అర్పణ, ఆ యొక్క దశమ భాగము, సంఘ కానుకల విషయంలో గుప్పిళ్ళు విప్పు. దేవుడు నీ జీవితంలో ఆర్థికమైన సమృద్ధిని దయచేస్తాడు. ఇది రూల్ నెంబర్ 1. ఓకే. 2, తర్వాత చదువు కంటిన్యూ చేయి. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడు అని చెప్పాను. ఆగండి. అక్కడ జరగవలసిన సందర్భానికి అనుకూలంగా కాక ఏదో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. గమనించావా? రేపురా, ఎల్లుండ్రా, నాతోనే ఎక్కు, ఎక్కడి నుంచే మాట్లాడు అనవలసినోడు అల్లా యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి బోర్ల పడిపోయాడు. సాగిలపడి ఏమంటున్నాడో తెలుసా? ప్రభువా, నేను పాపాత్ముణ్ణి, నన్ను విడిచి పో అంటున్నాడు. జరిగిన సందర్భానికి చెప్పిన ఈ మాటకి సంబంధం ఉందా ప్రియ దేవుని బిడ్డలారా? మాట్లాడరా? ఉంటే ఉందని చెప్పండి. ఏదోటి లేదు. క్వైట్ ఆపోజిట్. రా, రేపు రా, ఎల్లుండ్రా, అవతల ఎల్లుండ్రా, నేను చాలా ఇబ్బందులు ఉన్నాను, నువ్వే నా దగ్గరికి రా, నా బోట్ అప్పు తీర్చేసుకుంటాను, లేకపోతే నీది నీకు ఇస్తాను, నాది నేను తింటాను, లేకపోతే నా డబ్బులు ఎక్కడ వెనకేసుకుంటాను అని చెప్పవలసిన వాడు ఏమంటున్నాడంటే, సాష్టాంగపడి, ప్రభువా, పాపాత్ముణ్ణి, నన్ను విడిచి ఓ. తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? నేనేమి చేసినని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడివాడు ఎవడు? తన పొరపాటులు కనుగొనగలిగిన వాడట. ఏమంటాడంటే, ఈడు పాపి ఆడి పాపి అంట, నేను పాపిని అంటాడట. నేను పాపిని అంటాడట. దేవుడికి స్తోత్రం. కాబట్టి దేవుని నామాన్ని మహిమపరచు. ఇదిగో ఒక సూచక క్రియ ద్వారా, ఒక అద్భుతమైన కార్యము ద్వారా అక్కడ లూదియా హృదయమును తెరిచిన దేవుడు ఇక్కడ పేతురు హృదయాన్ని తెరిచాడు. హృదయము తెరవబడే స్థితి ఈవేళ దేవుడు నీకు దయచేయను గాక. నజరేయుడైన యేసు నామములో కఠినత్వముతో మూయబడిన మీ హృదయములతో ఎప్పతా అని చెప్తున్నాను. ఆమేన్. అవి తెరవబడును గాక. అవి దేవుని కార్యములు చేయును గాక. అవి దేవునికి అనుకూలముగా ఉండును గాక. హల్లెలూయా. ప్రతి బంధకము కొట్టివేయబడును గాక. నీ పాపపు స్థితిని బట్టి ఒక పశ్చాత్తాపపు అనుభవము నువ్వు కలిగి ఉందువు గాక. ఆమేన్. చిత్రం ఏంటో తెలుసా? కిందకి వెళ్తే సాష్టాంగపడి నమస్కారము చేసి, నేను పాపిని, నన్ను విడిచిపో అని చెప్పి దోణెను, వలలను, చేపలను అక్కడ విడిచిపెట్టిపోయారంట. చెప్పలు కూడా దేవుడు నామాన్ని మహిమపరచు. అంటే హృదయం తెరవబడిన వ్యక్తి
దృష్టి పడ్డ చేపల వైపు గాని, వచ్చే ధనము వైపు గాని, పొందుకునే లాభము వైపు గాని, లోక సంబంధమైన దాని మీద దేని మీద ఉండదు. పరలోకపు సంబంధమైన దాని మీద ఉంటది. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అన్ని విడిచిపెట్టిపోయాడట. గల కారణము హృదయము తెరవబడింది. తను పాపినని ఒక సూచక్రియ ద్వారా, ఒక అద్భుతము ద్వారా అతడు తెలియపరచబడింది. ఆ పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. ఇది కావాలి మనకి, ఈ అనుభవం కావాలి ప్రియ దేవుని బిడ్డలారా. లేకపోతే లోకం వెనకాల పరిగెడుతూనే ఉంటాం, అలిసిపోతూనే ఉంటాం. ఆఖరికి మిగిలేది ఏంటంటే అలసట తప్పితే ఏ ప్రయోజనమో లేదు. కూతురా, కొడుక, నీ సర్వమా, దేవుని కంటే ఎక్కువ, అల్లారు ముద్ద, ఒకటే కూతురా, ఒకడే కొడుక పెంచావా, ఎంతో గారభంగా చూసావా, అంతా ఆడి కొరకే కేటాయించావా, నా పంచ ప్రాణాలు అనుకున్నావా, ఆడే నేను గుండెల మీద తన్నుతున్నాడు. ఆ పిల్లే మొగుడు వచ్చాక నా మొగుడికి నాన్న నువ్వు దూరంగా ఉండమ్మా అంటుంది. ఎవరి మీద కాదు, అలాగంటే పిల్లల్ని చూసుకోవద్దని కాదు. దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని దేవునికి ఇస్తే నీ కొడుకుతో దేవుడు మాట్లాడతాడు, నీ కుమార్తెతో దేవుడు మాట్లాడతాడు, నీ పరిస్థితులతో దేవుడు మాట్లాడతాడు, నీ ఆరోగ్యంతో దేవుడు మాట్లాడతాడు, నీ ఆర్థిక పరిస్థితులతో దేవుడు మాట్లాడతాడు. దానికి ముందుగా చేయవలసింది చిన్న ట్యూనింగ్, నీ ఆత్మీయ జీవితానికి చిన్న ట్యూనింగ్. చూడండి, మన అందరికి చిన్నప్పుడు రేడియోలు ఎంతమంది ఎరుగుతారు? రేడియోలు ఉండి కదా, రేడియోలు ఉన్నప్పుడు అండి సిలోన్ స్టేషన్ అని ఒకటి ఉండేది. సిలోన్, ఆ సిలోన్ లో చక్కటి పాటలు వచ్చి రాత్రి 8-9 ఆ ప్రాంతానికి చక్కటి పాటలు వచ్చి, కానీ సిలోన్ స్టేషన్ ఉత్తిన కొంచెం గాలేసిన చెదిరిపోయి చక్కగా పాట. ఎంత ఎంత హాయి రే అని నాడు కొంచెం గాలేసింది, బర్బర్లు వచ్చేసి. అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? దాన్ని సరి చేసుకోకపోతే ఏముంటాయి చెప్పండి? బర్బర్లే అనండి, అనండి అందరూ వెనకాల. సార్ మీరు అప్పుడప్పుడు చేయెత్తుతూ ఉండాలి, నాకు నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, వేరు కూడా కూర్చున్నా ఆయన. దేవునికి స్తోత్రం. ఇది చూన్ చేయకపోతే ఏమనిపిస్తుంది? బర్బరే ఉంటది. నీ ఆత్మీయ జీవితాన్ని చూన్ చేసుకోపోతే జీవితం అంతా బర్బర్లే. చూన్ చేస్తే ఎంత హాయి రే, ఎంత మధురము అన్నట్టుగా వెళ్తాది, హాయిగా వెళ్తాది. అంటే యేసు నాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా, అంత నీవే చూసుకుంటావు, అంత మీరే చూసుకుంటారు. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. సమాధాన పాత్రుడవు నీవేనయ్యా, సర్వశక్తుడవు నీవేనయ్యా. సమాధాన పాత్రుడవు నీవేనయ్యా, సర్వశక్తుడవు నీవేనయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. హల్లెలూయా. ఈ జీవితం కావాలా, బరబరుల జీవితం కావాలా? డిసైడ్ యువర్ సెల్ఫ్. దేవుడు స్పష్టంగా నీకు అర్థమయ్యే రీతిలో చెప్పాడు, నా గొర్రెలు నా మాట వినును. నువ్వు దేవుని గొర్రెవి, నువ్వు దేవుని బిడ్డవి. ఆయన మాట వినటం కొరకు, నిన్ను మళ్ళీ మందలో నడిపించడం కొరకు, నీ ఆత్మీయ జీవితంలో చిక్కుపోయి ఉన్న నీకు ఆహారం పెట్టడం కొరకు దైవజనుడు సంఘాన్ని కాపరి, సంఘాన్ని ప్రేమించి మరొక 2 దైవ సేవకులను నీ కొరకు తెప్పించారు. ఎంత దూరం నుంచి తల్లి? 500 కిలోమీటర్ల దూరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు? కాపరి గొర్రెను ప్రేమిస్తున్నాడు. ఆమేన్. ప్రధాన కాపరి సంఘమును ప్రేమిస్తున్నాడు, వధువు సంఘమును ప్రేమించి ఈ ట్యూనింగ్ ఈ ఒక్క మాట మనసులో పెట్టుకో. వస్తే ఎంత హాయి అట,
లేకపోతే చూన్ చేసుకోకపోతే జీవితం అంతా బరబరలంటే ఏదో గొడవలు వస్తావు, ఏదో ఇరుక్కుపోతావు. ఇరుక్కుపోయినప్పుడు ఒకటే, అచ్చి బాబు ఆ రోజు అయ్యగారు చెప్పారు మే 21వ తారీఖుని చూన్ చేసుకోరా అని చెప్పాడు. ఆయన ఏం లేదు, మరి బరబర్లు పోలీస్ స్టేషన్ దగ్గర ఎలా నిలబడ్డాలో, ఆ గొడవల్లో అలాగే వెళ్ళాలో, ఆ స్టేషన్ ఆ కోర్టుల దగ్గర ఎలా ఉండాలో, ఆ హాస్పిటల్లో అలా చూస్తాలో అంటే దిక్కుతో వస్తారు. ఇవన్నీ బరబర్లన్నీ ఎందుకు? మాట వినకపోవడం వల్ల. హల్లెలూయా. రెండో విషయంగా మనం ఆలోచన చేస్తే ఎవరినే చెప్పాలి. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనంకు కూర్చుని ఉన్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యుద్ధ నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. చాలండి. ఈ సంగతులు అనేక సందర్భాల్లో ఈ సందర్భాన్ని అయ్యగారు వివరించగా మీరు విన్నారు. ఈ సంగతి అందరికీ తెలుసా తెలీదా? ఇక్కడ ఒక ఆవిడ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకుందాం. ఆవిడ పేరు ఏంటంటే, పేరు కాదు ఇక్కడ రాయబడిన మాట, ఆ ఊరిలో పాపాత్మురాలైన స్త్రీ. చెప్పండి అందరూ. ఆ ఊరిలో. ఏ ఊర్లో? మీ ఊర్లో కాదు, మీ ఊర్లో కాదు సుమా. మీరందరూ మంచోళ్ళు, ఆమెను అనుకోండి. ఆమెనా? దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆ ఊరిలో పాపాత్మురాలైన స్త్రీ. గమనించడం ప్రియులారా, చిన్న ప్రశ్న. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దానికి కూడా మీరు పైనుండి కదా చెప్పాలి, కిందకు వచ్చారు ఏంటని. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఆ ఊరిలో పాపాత్మురాలైన స్త్రీ. గమనించడం ప్రియులారా, ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో అనే అందరూ కూడా చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను. ఏ భేదము లేదు. ఆ మనుషులందరూ ఎవరట? పాపులే. ఎందుకంటే మన జన్మ కర్మ పాపములు. మొదటి ఆదాము బీజము, ఆజ్ఞాతి క్రమమే పాపము గనక ఆ పాపము మొదటి ఆదాము బీజములో నుండి మనలో కూడా సహవసించుచున్నది. అందును బట్టి దేవుని లేఖనము స్పష్టంగా ఏం చెప్తుందంటే, నరుల హృదయాలోచన బాల్యము నుండి చెడ్డదే. వీడు అలా చూసి ఇలా పారిపోతాడు. అంటే చెడ్డదే. బాల్యం నుండి చెడ్డదే. నరుల హృదయాలోచన బాల్యం నుండి చెడ్డదే. అందరూ పాపులే. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, నేను పాపిని, అందరూ పాపులే అనేది ఈ సబ్జెక్ట్, ఇలా చూపెట్టే సబ్జెక్ట్. కానీ నేను పాపిని అని గ్రహించడమే పరిశుద్ధాత్మ దేవుని కార్యం. తప్పకుండా దేవుని నామాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి కార్యము జరగబట్టి ఊరోళ్ళందరూ ఏమనుకుంటారు అనవసరం, పిలిచిన పరిసయ్యుడు ఏమనుకుంటాడు అనవసరం. పాపములను క్షమించడానికి శక్తి కలిగిన, అధికారము కలిగిన పరమయాజకుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన పాదాలను కడిగి, ఆయన పాదాలను ముద్దాడి, నా ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం, ఎలా చెప్పుకున్నాం కదా, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని తలంచింది మాత్రం ఆ అంతటిలో ఒకటే. ఆ ఒక్కదాన్ని బట్టి చెప్పడకూడదు దేవుని నామమున. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వేళ పరిశుద్ధాత్మ దేవుడు నీతో నేరుగా చెప్తున్న మాట ఏంటంటే, ఆ ఒక్కదానువు నీవవ్వాలి, ఆ ఒక్కడువు నీవవ్వాలి, ఆ ఒక్కడువు నీవవ్వాలి. నేను పాపిని ప్రభువా. ఇలా చూడండి, మీరెవరమ్మా అంటే, ఏడియా గారు చర్చలో విశ్వాసులు అండి. రైట్, బాగుంది. నువ్వెవరు బాబు అంటే, సంఘ పెద్దనండి. రైట్, బాగుంది. మీరెవరమ్మా అంటే, అబ్బో ఎప్పటి నుంచో అండి చర్చ కట్టిందే మేమండి. ఇదే చెప్తావా? నేను పాపినండి అని చెప్తావా? అసలు ఆ ఆలోచనే లేదు మనకి, ఆ ఆలోచనే లేదు. భోజనానికి వెళ్ళలేదు పరిసయ్యుడు, ఆవిడ్ని యేసయ్యని పిలిచాడు.
యేసయ్య అక్కడికి వస్తున్నాడని తెలిసి పాపాలు ఒప్పుకోవడానికి, ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఒక ఆవిడ విరిగి నలిగిన హృదయముతో, తెరవబడిన మనస్సుతో, పశ్చాత్తాపింపజేసే పరిశుద్ధాత్మ దేవుని కార్యముతో, కన్నీటితో ఆయన పాదాలు కడుగుతుంది. ఇక్కడ చిన్న ప్రశ్న, యేసు పాదాలు కడుగుతా లేదంటే ఆవిడ అక్కడ రాయబడినట్టు తన పాపాలు కడుక్కుంటుంది. హల్లెలూయా. ఒప్పుకోవడమే కడుక్కోవడం ప్రియ దేవుని బిడ్డ. చప్పలు కొడి దేవుని నామాన్ని మహింపరచు. చప్పలు కొడి దేవుని నామాన్ని మహింపరచు. ఒప్పుకోవడమే. ఈవేళ ఎవరు ఏమనుకుంటారన్నది వద్దు నీకు. ఒకే ఒక్క మాట పేతురు చెప్పిన మాట, అయినను నీ మాట చెప్పునా చేస్తానంతే. నేనేమి చేస్తుందని చెప్పి చెడుతనాన్ని గురించి పశ్చాత్తాప పడేవాడు ఒక్కడో లేడు అంటున్నాడు. ఆ ఒక్కడో నేనవుతాను అంతే అంతే. ఇదిగో ఆ రోజున ఆ దినాలలో ఈవిడ ఉంది మగ్దలేని మరియా, ఆవిడ చెప్పింది కాబట్టి వేళ వరకు ఆవిడ గురించి మనం చెప్పుకుంటున్నాం. అది ధన్యత అంటే. తరాలు గడిచిన, యుగాలు గడిచిన ఇంకా ఈ వేళ ఆవిడ గురించి మనం చెప్పుకుంటున్నాం. గల కారణం ఆవిడ చేసిన పని. ఆ పనిలో నీవు ముందుకెళ్ళాలి. ఆ తలంపులలో నీవు ముందుకెళ్ళాలి. మనుషుల వైపు చూడొద్దు. వాళ్ళు వేళ పొగుడుతారు, రేపొద్దున దెప్పుతారు. పిన్నే బాగున్నావా అంటారు, చీర చాలా బాగుంది అంటారు. నువ్వు వెనక తిరగనే దీనికి అంత మాట సోకు ఎక్కువైపోయింది, అంత మాట డబ్బులు ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయో అంటే, ఏమో అమ్మ నన్ను అడక్కో, మళ్ళీ లేనిపోయిన కూడా అంటది ఇంకో కాబట్టి. అక్కడ ఒక అనుమానాన్ని రేకెత్తిస్తారన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ అంటే స్త్రీల సమాజం మీకున్న వరాలు అలాంటి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక గొప్ప కార్యము ఎప్పుడు చేయగలిగిందంటే హృదయము తెరవబడినప్పుడు తన పాపాన్ని తను ఒప్పుకోగలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కుర్చేసి ఎవరిని కూర్చోబెట్టాను? పేతును కూర్చోబెట్టాను. రెండో కుర్చీలో ఎవరిని కూర్చోబెట్టాను? మూడో కుర్చీలో నువ్వు కూర్చుంటావా, నన్ను కూర్చోమంటావా? దేవునికి స్తోత్రం కలుగును. కూర్చోవాలి. హల్లెలూయా. గల కారణం ఏంటంటే గమనించండి ప్రియులారా, ఇందాక మీకు ఎలా చెప్పాను కదా, ఈవేళ మన అంశం ఏంటని చెప్పాను? ఇది ఏదే ఇది ఇది అన్నాను కదా. ఏంటి రెండు చూపెట్టండి సారి. ఏమన్నా నువ్వు నవ్వుతూనే ఉంటావు, సిటికలేవా? దేవుడికి స్తోత్రం. ఇలాగ అన్నాను కదా. ఇది ఎందుకు అన్నానంటే ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంటుందండి. చిరంజీవి చెప్తాడు థమ్స్అప్ దమ్ముందా, థమ్స్అప్ తాగు అంటాడు. ఒక అడ్వర్టైజ్మెంట్ గత కాలంలో. దమ్ము ఉంటే థమ్స్అప్ కాదు. థమ్స్అప్ తాగడానికి దమ్ము అక్కర్లేదండి, 10 రూపాయలు ఉంటే చాలు. అవునా కదా తమ్ముడు? థమ్స్అప్ తాగడానికి దమ్ము కావాలా, 10 రూపాయలు కావాలా? కిల్లి కొట్టుడు దగ్గరికి వెళ్ళి నాకు దమ్ము ఉంది, థమ్స్అప్ ఏంటి ఇస్తాడా? నీకు దమ్మున్నా నాకు ఇచ్చే దమ్ము లేదంటాడు. 10 రూపాయలు ఎత్తాడు. థమ్స్అప్ తాగడానికి దమ్ము అక్కర్లేదు. పాపినని ఒప్పుకోవడానికి దమ్ము ఉండాలి. చప్పటి కొట్టి దేవుని నామాన్ని మహింపరచు. పాపాలు ఒప్పుకోవడానికి దమ్ము ఉండాలి. పేతురుకు ఉంది అక్కడ, పాపాత్మురాలైన స్త్రీకి ఉంది అక్కడ. అదే పరిస్థితులలో ఒప్పుకోవలు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్తిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు అన్న లేఖనానుసారముగా ఒప్పుకోని వర్ధిల్లని స్థితిలో నుంచి దేవుని కనికరము పొందే స్థితిలో నిన్ను తీసుకువెళ్లడంలో భాగంగా నీకు లేఖనాలు బోధించడానికి వచ్చిన నీ సేవకుడుగా ఈ వేళ నేను నా పాపాలు నీ ఎదుట ఒప్పుకుంటాను. అంటే ఏంటి? నా పాపాలు నేను కడుగుకుంటాను మరొకసారి. ఎందుకంటే రాష్ట్రంలో అన్ని జిల్లాలలో, ఆయా దేశాల్లో, షార్జా, దుబాయ్, ఆయా దేశాల్లో నా పాపాలు నేను కడుగుకున్నాను. ఎందుకంటే మనం తగ్గించుకుంటే ఆయన నామము హెచ్చరించబడాలి. అన్ని నామముల కన్నా పై నామము గలవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చప్పటి కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. గమనించండి ప్రియులారా, మీ ముందు దేవుని మాటలు వినిపించడానికి వచ్చిన ఈ సేవకుడు, ఈ దైవజనుడు గత కాలములో
ఒక పెద్ద తాగుబోతు. అమ్మయ్య అనుకుంటాడు, ఇంకో తాగుబోతాయి నాకు జత ఉన్నాడు బాబు ఈయన అనుకుంటాడు. ఒక తాగుబోతు. రోజుకి నేను 15 జరదాకిల్లీలు వేసుకునేవాడిని అండి. ఏంటండి 15 రత్న జరదాని బొగ్గు నెట్టుకుంటే అది అరగంటకి వేసుకునేవాడిని. లేకపోతే పళ్ళు లాగేసి తరచూ మందు తాగేవాడిని. స్నేహితులతో మందు తాగినప్పుడల్లా సిగరెట్లు తాగేవాడిని. అప్పుడప్పుడు ఇష్టం వచ్చిన వేషాలు వేసేవాడిని. సాధారణంగా రోజుకి 2-3 సినిమాలు చూసేవాడిని అని చెప్పండి. పురుషులన్నా మాట్లాడండి, పురుషులు మాట్లాడాలి. నా కంటిన్యూషన్ 2-3 సినిమాలు చూసేవాడిని. ఇలా నడుస్తుంది. చిత్రం ఏంటో తెలుసా? ఇన్ని చేస్తున్నా కూడా నేను మెండపేట ఎపిఫానియా లూథరన్ సంఘంలో సంఘ పెద్దనే. హల్లెలూయా! ఎవరినండి నేను? సంఘ పెద్దనే. సిగరెట్లు కాలుతాను, మందు తాగుతాను, వ్యభిచారం చేస్తాను, పేకాట చక్కగా ఆడతాను, జరదా కిల్లులు వేస్తాను. కానీ నేను ఎవరిని? సంఘ పెద్ద. వెరీ గుడ్. ఇక్కడ మీరు కూడా అంటే ఎన్ని ఆడలు మొగళ్ళు ఉన్నాయని నేను చెప్పను, కానీ మీ దగ్గర ఉండవలసిన దుర్గుణాలన్నీ మీకు ఉన్నాయి. కానీ మీరెవరో దేవుని పెట్టిన. అవునా కాదా? పేరుకి ఎవరండి? సంఘ విశ్వాసులం అండి. ఏలియా గారి సంఘం అండి మేమండి. మా అమ్మగారు నాన్నగారు చిన్నప్పటి నుంచే మమ్మల్ని సండే స్కూల్ అప్పటి నుంచే దేవుని భయంలో పెంచారండి. అంటే నేను మొన్న గొడవ పెట్టుకున్నానంటే దాని సంగతి నాకు నచ్చలేదని డాక్టరా దగ్గర అబద్ధాలు ఆడేసి దాన్ని ఊరుకుంటాను, కచ్చేసి తగినట్టున్నాడు దాన్ని అంట. ఎవరు నువ్వు? సంఘ బిడ్డ, దేవుని బిడ్డ, సంఘ బిడ్డ. ఇది మన క్యారెక్టర్. నాతో పాటు నేను మీ జతలో ఉన్నానన్న వాళ్ళు మాత్రం నాతో పాటు చెయ్యొద్దండి. ఆ ఒక్క చేతిని, ఆ 2 చేతుల్ని దేవుడు దీవించును గాక, ఆ 3 చేతుల్ని దేవుడు దీవించును గాక. ఆ 5 చేతులు ఎత్తేసి దించమట్లేదు, ఎత్తి అలా ఉంచండి. ఎత్తి ఆ బిడ్డని దేవుడు దీవించును గాక. ఎందుకంటే ఎన్ని దేవుని మాటల్ని మెంచు దొర్లినా నీలో నేను పాపినని ఒప్పుకున్నాను. ఇలాంటి దుర్గుణాలు మా దగ్గర కూడా ఉన్నాయని కొంతమంది ఒప్పుకున్నారు. నీ దగ్గర లేవా? మరి ఉంటే ఎందుకు ఎత్తలేదు? బుర్ర అది కదా, అదే కదా. ఇప్పుడు ఎత్తండి. ఇలాంటి మీ నా దగ్గర ఉన్నాయి. మీకు అదే కావుడి కూడా ఆడవాళ్ళు ఉండవు కనుక అవి కాదు. కానీ మా దగ్గర ఉన్నాయండి. అసూయ ఉంది, ద్వేషం ఉంది, కోపం ఉంది, మదం ఉంది, మత్సరం ఉంది, పదవి లేకపోతే కోపం ఉంది. లేకపోతే పాస్టర్ గారు పాట నాకు ఇవ్వకపోతే మామూలు పళ్ళు పట్టపట్ట కొరికేస్తాను, మామూలుగా ఉంటుంది ఏంటన్నా ఈ కానుకలన్నీ తగ్గించేస్తాను, నా లెక్క ఆయనకి తెలదండి. ఓసారి అలా చేస్తేనే ఒక ట్విస్ట్ ఇచ్చాను, అప్పటి నుంచి లొంగాడు. ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. ఉన్నాయా లేవా? అవంటే చెయ్యత్తవే. ఎత్తితేనే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమేన్. బలవంతంగా ఆయన కాబట్టి నన్ను ఎత్తమన్నాడు కానీ లేకపోతే నేను అసలు ఎత్తను పిన్నే అనుకో. దేవునికి స్తోత్రం. అంటే హృదయంలోంచి రావాల పశ్చాత్తాపం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు ఎంత గొప్పవాడు ఏంటంటే ఒక సుమారు చిన్నప్పటి నుంచి, ఇప్పుడు నేనేం పిలిచాను కదా, ఎంతప్పటి నుంచి బాల్యం నుంచి నన్ను నా తల్లిదండ్రులు 2 మున్సిపల్ టీచర్స్ చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి దేవుని భక్తిలో పెంచిన, సండే స్కూల్ నుంచి పాటలు నేర్పించిన, వాక్యాలన్నీ నేర్పించిన, సంఘానికి వెళ్ళిన, పాటలు పాడినా, వాక్యాలు నేర్చుకున్నా, పెద్దదిగాక సంఘ పెద్ద అయినా ఇలాంటి దుర్గుణాలన్నింటిలో సుమారు 40 సంవత్సరాలు గడిపానండి. ఎంతండి? 40 సంవత్సరాలు గడిపానండి. కానీ ఒక దినం వచ్చింది ప్రియ దేవుని బిడ్డలారా. కానీ ఒక దినము వచ్చింది. దేవుడు చెప్తున్నాడు అపొస్తలులు 2:17 ప్రకారం, తీయద్దు, అంచె దినములందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. చెప్పకూడదు దేవుని. హల్లెలూయా. దైవజనులు కూడా ఆ యొక్క ఆరాధనలో మాటను ఉదాహరించారు. అంచె దినములందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. ఆ భాగ్యం నాకు జరిగింది. ఆ భాగ్యం నాకు జరిగింది. ఆ వాగ్దాన నెరవేర్పులో నేను ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా.
ఇక్కడ బేబీ ఉండాలేదు. హల్లెలూయా. ఇలాగా బేబీ నాకు పేతం బేరమాడి పెట్టంటే అనేకమైన దెయ్యాలు నాలోకి ఊరిపోయాయి. అంటే ఏం కాదు, అనవసరమైన ఆలోచనలు వచ్చేసాయని. మీలో దెయ్యాలు దొరుకుతున్నాయా? దయ్యాలంటే ఏమి, నల్ల డ్రెస్ వేసుకుని అదేదో రాజాదిరాజు సినిమాలో నూతన ప్రహేదలాగా యామి శిశువా యామి నేనేమి చెప్పి నువ్వేమి చేసేదివన్నామో ఒక అనవసరమైన ఆలోచనే దెయ్యం. అవునా కదా? ఇప్పుడు చెప్పండి, దొరుకుతున్నాయి లేదా? పురుషులకి స్త్రీలకి కూడా. ఒప్పుకుంటేనే ధన్యత, ఒప్పుకుంటేనే విడుదల, ఒప్పుకుంటేనే స్వస్థత, ఒప్పుకుంటేనే పరలోక రాజ్యం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే దూరేశాయో, ఎప్పుడు లేని పరిస్థితుల్లోంచి బేబీ వేళ ఊరెళ్ళిపోతావా, పక్కనే ఒక 10 కిలోమీటర్ల దూరంలో కేశవరం మాట ఉంటావా అంటే ఏమున్నా ఉండిపో అన్నా. ఉండిపో అన్నాక సరే ఉండిపోయింది. ఎదురుపోతే ఇల్లే ఇలాగే సరిపోతే నేనేం చేశానంటే ఆ రాత్రి మద్యమనే దుర్వ్యాపారములో ఎలాగెలాగా మద్యమనే దుర్వ్యాపారం మర్చిపోయి ఇంటికి రాగానే ఈవిడ ఓం అనగానే ఇంటికి వచ్చిన వెంటనే మన పాశ్రమ గారిని, అప్పుడు పాశ్రమ గారు కాదు, అప్పుడు నేను డ్రిల్ మాస్టర్ని, ఆవిడని నువ్వు మీ అమ్మగారి ఇంటికి వెళ్ళొచ్చు కదా అని అడిగాను. అడిగితే ఈ ఆడవాళ్ళకి ఏంటంటే అమ్మగారి ఇంటికి వెళ్ళమంటే ఎగరేసుకుంటూ పోతారు. ఎగరేసుకు పోతారే కానీ ఎందుకు ఎప్పుడు వెళ్ళొద్దన్నావు, ఇప్పుడు ఎందుకు వెళ్ళమన్నాడన్న కొంచెం కూడా ఆలోచన ఉండదు మీకు. పైకి ఇంకో మాట అంటారు, మొన్న శుక్రవారం నాడు ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేసాను పిన్నే, నేను అడగకుండానే ఆయన వెళ్ళమన్నాడు అంటారు. కానీ ఈ కుట్ర అంతా మీకు తెలీదు. మా వెనకాల బోల్డ్ కుట్రలు ఉంటాయి, బోల్డ్ ప్లాన్లు ఉంటాయి. మీరు తెలివైన వాళ్ళు అనుకుంటారు, మీకన్నా మా ప్లాన్లు ఎక్కువ. దేవుడికి స్తోత్రం. ఏమి బ్రదర్ అంతేనా? అంతే. నా మాట ఒప్పుకున్న వాళ్ళు బొట్టనే చూపెట్టండి. రైట్. దేవుడికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన రాజకీయాల ముందు ఎలా చచ్చిపోతారు సార్, ఏమంటారు? కానీ చెంగును కట్టి మూడేసి కొడేస్తారు మన దెబ్బ, ముసుగు దెబ్బ మనంతా. దేవుడికి స్తోత్రం. మీ తలాంతులు మీకు ఉన్నాయి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అయితే సరే వెళ్ళిపోయింది పాపడి గొర్రెలాగా. ఏం చెప్తుంది ఏంటది పాస్టర్ గారు? గొర్రెలాగా. ఎలాగా చెప్పాలి? గొర్రెలాగా వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే రాత్రి త్రాగుడు అనే మద్యం అనే దుర్వ్యాపారంలో, వ్యభిచారం అనే దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమంలో నేను గడిపాను. నేను ఎవరినే? అది లెక్క. నేను ఎవరినే? బాల్యము నుండి దేవుని వాక్యమును నా తల్లిదండ్రులు బోధిస్తే ఆ వాక్యములో పెరిగి పెద్దదిగిన వాడను. కానీ ఒక యవ్వన ప్రాయం వచ్చినప్పటికీ ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకు గుడ్డితనము కలిగించి యవ్వన బిడ్డలను మింగేసే క్రమములో వాడు వేసిన ముసుగులో బంధించబడిన వాడనై చెడ్డ స్నేహాలు గుండా నడుస్తూ దేవునికి విరోధముగా దేవునికి ఆయాసకరమైన కార్యాలు చేస్తున్న క్రమములో అనేకమైనవి చేసి అందులో ఇదొకటిగా పెట్టాక ఆ రాత్రి అయిపోయింది. మర్నాడు మన ఫ్రెండ్కి ఫోన్ చేస్తాం, బ్రదర్ ఏమనంటే, ఒరే బావా నువ్వు లేవు కానీ రాత్రి అంతా ఏమంటాం, ఎంజాయ్ చేశాను రా అంటాం. ఏమంటాం బ్రదర్? ఎంజాయ్. అంతే కదా, అక్కడ పడే డైలాగే అది. చెప్తే అలాగే ఏంటంటాడు, ఆడికి చెవులు ఎలాగలే లెగితే అయితే ఆడికి మనం చెప్పిపోద్ది మరి అని పెళ్ళలేదే అంటాడు. సరేలే కుదరలేదు ఈసారి వద్దుగానే అంటాం. ఇవన్నీ కామన్ మగోళ్ళకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత బాగుంది అనుకున్నాను. నేను ఆ రాత్రి ఎంజాయ్ చేశాను అనుకున్నాను. ఏమనుకున్నాను? గట్టిగా చెప్పాలి అందరూ. అంత అనుకున్నాం. తర్వాత ఒక నెలలకి మా వీధిలోనే ఇంకో బేబీ ఉంది. ఆ బేబీ వచ్చి నన్ను వీధిలో ఏమంటారంటే చిట్టుబాబు అని పిలుస్తారు. చిట్టుబాబు బేబీ కుంట్లో బాగుంటలేదంటే తెలుసా అంటే ఈ బేబీ ఆహా బాగుంటలేదా? ఏంటి అన్న. ఎయిడ్స్ అట. ఏమందండి? ఎయిడ్స్ అట. కోరితినమ్మ దానికి ఎయిడ్సా? దానికి ఎయిడ్సా? మరి నా పరిస్థితి ఏంటి అని ఇందాక ఏమనుకున్నాను?
గట్టిగా అందరూ చెప్పాలి. ఎంజాయ్ అనుకున్నాను కదా, బెంగ అయిపోయింది. ఎంజాయ్ అలా దేవునికి వ్యతిరేకంగా మనం ఏమి ఎంజాయ్ చేసాం అనుకున్నాం, అది కొంతకాలానికి బెంగ అయిపోతుంది. బెంగ అయిపోయి నేను అన్నం తింటా మానేశాను. అన్నం తింటా మానేసి మళ్ళీ కొంచెం మరుపు వస్తుంది కదా, 10-15 రోజులకి మళ్ళీ తింట్లో పడ్డాం. మళ్ళీ తింట్లో పడితే దీనికి ఏ పని లేనట్టు, లేకపోతే దేవుడే పంపుతున్నాడో ఆ బేబీ వచ్చి మళ్ళీ చిట్టు బాబు అన్న. ఏంటి అని తెలుసుకోవాలనే క్యూరియాసిటీ. బేబీకి అస్సలు బాగుంటలేదట, రక్తాలు ఎక్కిస్తున్నారట. అయ్యి బాబు, దానికి రక్తాలు ఎక్కితే నా పరిస్థితి ఏంట్రా బాబు అనుకున్నాను. మళ్ళీ ఏమైపోయింది? బెంగ. మళ్ళీ ఏమొచ్చిందండి? ఎవరితో చెప్పుకుంటాం చెప్పండి సార్? ఎవరితో చెప్పుకుంటాం ఈ సమస్య? ఎవరిని? ఎవరితో చెప్పుకోలేం. సిగ్గుతో, బెంగతో, కుమిలిపోతూ. ప్లాస్టిక్ ఎవరైనా నవ్వుతే బాగున్నామంటే అంటాం, నవ్వుతాం. ప్లాస్టిక్ నవ్వులు హృదయం నుంచి రావు. ఎందుకంటే మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవునని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ప్రియులారా, ఈవేళ ఎవరైనా మనోదుఖముతో ఆత్మ నలిగిపోయే స్థితిలో ఉంటే ఒక సంతోష వస్త్రాన్ని దేవుడు నీకు ధరింపజేయడానికి ఈ మాటలు నీతో చెప్తున్నాడు. ధన్యవాదాలు, దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఉల్లాస వస్త్రం ధరింపజేయడానికే ప్రియ దేవుని బిడ్డ, నువ్వు మొదటి ఆదాము భేదము కాబట్టి ఈ గుణాలు, ఈ అలవాట్లు, ఈ ఆలోచనలు నీకు స్వతహాగా ఉంటాయి. నువ్వు నన్ను వ్యతిరేకిస్తావు, నన్ను తిరస్కరిస్తావు, నన్ను కాదంటావు, నా చేయి విడిచిపెడతావు, తిరుగుతావు, నీ ఇష్టానుసారంగా జీవిస్తావు. ఇవన్నీ కామను. కాకపోతే నీవు ఒకటి గమనించుకో, నిన్ను ప్రేమించే దేవుడు ఒక ఆయన ఉన్నాడని. ఆయన పేరు ఏంటంటే క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడు. క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడు. ఇంకొక సంగతి ఏంటంటే, ఆయనకున్న క్వాలిఫికేషన్ ఏంటంటే ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ వద్దకు వచ్చెదరు. అనగా ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. కపలగొని దేవుడు నామాన్ని. ప్రియ దేవుని బిడ్డ, నీవెవరివైనా గాని కీర్తన గ్రంథం 86వ అధ్యాయం తీయదు 5వ వచనం ప్రకారము క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడు. కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం ప్రకారము ప్రార్థన ఆలకించువాడు. ఈ 2 మాటలు గుర్తెట్టుకో. ఏ సందర్భం అయినా సరే నువ్వు ప్రార్థన చేస్తే ఆయన క్షమిస్తాడు. ఆమేన్. అప్పటికి నాకు ఈ సబ్జెక్ట్ తెలీదు, చెప్పిన వాళ్ళు లేరు, నీకు తెలియపరచబడుతుంది. ఆమేన్. ఎంత దూరం నుంచి వచ్చి నీకు తెలియపరచబడుతుంది? 500 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి నీకు తెలియపరచబడుతుంది. ఎందుకు? ఇప్పుడైనా ప్రార్థన చేసుకో, క్షమించేస్తాడు. నా కుమారుడా అంటాడు, నా కుమార్తె అని గుండెలకు హత్తుకుంటాడు. నన్ను 40 సంవత్సరాలు ఇష్టానుసారంగా తిరిగేస్తే నిన్ను దర్శించాలా అని అడిగాడా? నేను అడిగితే దర్శించాడా? అదండి మన దేవుడు. ఆయన పేరు సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు. చేతులు లేవా? చెప్పట్లే. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతే. పాస్టర్ గారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? బెంగలో ఉన్నారు. బెంగలో అప్పుడు పాస్టర్ కాదు, బెంగలో ఉన్నాం. బెంగలో అంటే మళ్ళీ కొంత భోజనం మానేసాం. మళ్ళీ 10 రోజులకు వచ్చింది. ఇదంతా నాకే చెప్పింది. ఇదిలో పెద్దను కదా, చిట్టుబాబు అన్ని విషయాలు నాకే చెప్తారు ఈ ఆడోళ్ళు. చిట్టుబాబు అంటే ఏంటి అంటే బేబీకి రక్తాలు ఎక్కిస్తున్నారంట అని చెప్పి. అవునా? మళ్ళీ కొంతకాలానికి వచ్చి చిట్టుబాబు బేబీని బయట వేసేసారంట అని చెప్పి. ఊరికి ఇంట్లో దాన్ని బయట వేసేస్తే నా పరిస్థితి ఏంట్రా అని బెంగ. మళ్ళీ బెంగ స్టార్ట్స్, ఎంజాయ్ గోల్స్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ విషయం అన్నా పాస్టర్ గారి దగ్గర చెప్పేస్తాం నాకు అలవాటండి. ఇది ఒక్కటే చెప్పలేకపోయాను. సహోదరా చెప్పగలవండి? ప్రియ దేవుని సహోదరులారా చెప్పగలవండి?
నిన్ను పలానా ఊరు మీ అమ్మగారి ఇంటికి వెళ్ళమన్నాను కదా, నువ్వు అలాగే వెళ్ళో దాన్ని ఇలా రమ్మన్నాను, ఇలా చేస్తాను, అలా చేశానని చెప్పగలమా బ్రదరు? చెప్పండి, చెప్పలేం. కానీ చెప్పాలంటే ఒకే ఒక ఆయనకి చెప్పొచ్చు, పరలోకపు తండ్రికి. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఇలాగ సతమతం అవుతుండగా ఒక రోజు వచ్చి మళ్ళీ పిలిచింది. ఏమని? పిల్లరా చిట్టు బాబు అంది. ఏమంటే బేబీ చచ్చిపోయింది అమ్మ. ఓరి తినమ్మ, దాది చచ్చిపోతే నా పరిస్థితి ఏంట్రా అనుకున్నాను. అనుకున్న 10 రోజులకే కాళ్ళు చేతులు లాగుతూ మొదలెట్టాను. కాళ్ళు చేతులు లాగితే ఇలాంటి కుర్రను ఇంకేకేసి, ఒరే ఆర్ఎంపీ డాక్టరా ఇలారా, నా బ్లడ్ టెస్ట్కెళ్ళు, కాళ్ళు చేతులు లాగుతున్నాయి, షుగర్ టెస్ట్ ఉంది, షుగర్ ఉందేమో షుగర్ టెస్ట్ చేయని ఇచ్చాను ఆడికి. ఆడు వెళ్ళిపోయినప్పుడు బాగా నట్టిపోయాడు బ్లడ్. అక్కడి నుంచి ఫోన్ చేసి అంటాడు, అంకుల్ గారు పనిలో పని హెచ్ఐవి టెస్ట్ కూడా చేసానండి అంటున్నాడు. పనిలో పని చేయించుకోవాలా మానాలా? చేయించుకోవాలా? ఎదవదే. ఏదైనా పాజిటివ్ అని తెలిస్తే ముందే సత్తాం. బెంగతో మీరు ఏం అక్కర్లేదండి. ఏదైనా సందర్భంలో హాస్పిటల్కి వెళ్ళండి, ఏ బ్లడ్ టెస్ట్ చేసి హెచ్ఐవి చేశాక డాక్టర్ గారు సర్టిఫికేట్ వంక ఇలా చూసి నీ వంక ఇలా చూస్తే అప్పటికే జారిపడిపోతుంది. ఉందని చెప్పక్కర్లేదు, దాని వంక ఇలా చూసి నీ వంక అనుమానంగా చూశాడా అది చెప్పేదాకా నీ గుండెల్లో రైలు పరిగెడతాయి. అవునా కాదా? ఇది మానవ సైకాలజీ, హ్యూమన్ సైకాలజీ. మరి చేసేమని అలా చెప్తాను, చెప్పలేము. చూడండి, వెళ్ళలేను అవునండి, అలాగా చెప్పలేను మానలేను. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, నా రహస్య పాపము నన్ను జుట్టు పట్టుకుని ఈడ్చింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నా రహస్య పాపము నన్ను జుట్టు పట్టుకుని ఈడ్చింది. మీరు గమనించండి ప్రియులారా, అనేక మంది దైవజనులు రావచ్చు, అనేక మంది నాకులాగా అనేక సందర్భాలలో ఉండి ఉండొచ్చు, నాకన్నా ఎక్కువే ఉండి ఉండవచ్చు. కానీ వాళ్ళు ఒకే ఒక్క మాట చెప్తారు, నేను లోకములో ఉండే సమయంలో దేవుడు నన్ను దర్శించాడు. అంతేనా? ఇంకా అంతకన్నా ఎలాగ నేను ఎలా చేశాను అలా చేశానని చెప్తాడా? ఎందుకు దేవుడు నీకెంత దూరం నుంచి రప్పించి వివరించున్నాడో? ఒరే, నీకెంత వివరంగా అర్థమయ్యేలా చెప్పినా, ఆడదానా మగోడా, సహోదరి సహోదరుడా, నా కుమార్తె నా కుమారుడా, నువ్వు ఇంకా ఒప్పుకోకపోతే ఎలాగా? ఆయన దగ్గర ఒప్పుకోకపోతే ఎలాగని దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. గల కారణము నీకు ఆర్థిక విడుదల ఇవ్వడానికి, నీకు ఆర్థిక విడుదల ఇవ్వడానికి, నీ ఆరోగ్యంలో స్వస్థత ఇవ్వడానికి, నువ్వు నలిగి ఉన్న స్థితిలో నీకు ఉల్లాస వస్త్రము ధరింపజేయడానికి దేవుడు నీ కొరకు ఏర్పాటు చేశాడు. ఈ కూడిక కేవలము నీ కొరకే. అందుకే దేవుడికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడిని ప్రేరేపించి ఆ తదుపరి వేరొక దైవజనుడి ద్వారా నీ మధ్యకు నీకు అర్థమయ్యే రీతిలో, నీకు అర్థమయ్యే భాషలో జరిగిన ఒక యథార్థమైన సంఘటన నీకు పోసగుచ్చినట్టు చెబుతూ, అక్కడ ప్రభువా నేను పాపాత్ముణ్ణి నన్ను విడిచిపో అన్న ఒక పేతుల్ని, ఇదిగో ఆ ఊరిలో ఒక పాపాత్మురాలైన స్త్రీని ఆ తదుపరి నేనున్నాను ఆ లిస్ట్ లో, ఆ 3వ కుర్చీలో కూర్చోవడానికి అని తీసుకొచ్చాడు. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి, చెప్పలు కూడా దేవుడు నామాన్ని మహిమపడుతుంది అన్నాను. మరి ఏమైతే ఇది చేసేరా అన్నాడు. సరే అన్నాడు. గుండ్లు దడదలు ఆడిపోతున్నాయి. ఏ రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుందో, ఏం పరిస్థితో, నా యవ్వన కాలపు భార్య పరిస్థితి ఏంటి, నా చంటి బిడ్డల పరిస్థితి ఏంటి? సార్ అట్లా అలా పట్టుతుంది. హల్లెలూయా. అనగానండి దేవునికి స్తోత్రం. అటువి కూర్చుంటాం నేర్పండి సార్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా యవ్వన కాలపు భార్య పరిస్థితి ఏంటి? నేనేదో సరదా అనుకున్నాను, నేనేదో సంతోషం అనుకున్నాను, నేనేదో భార్య బిడ్డలను మోసం చేస్తే అదేదో గొప్ప అనుకున్నాను, నేను ఆ రాత్రి ఏదో ఎంజాయ్ చేశాను అనుకున్నాను, దాని వెనకాల ఎంత ముప్పు ఉందా అని దిక్కు తోచని స్థితి. నా రహస్య పాపము నన్ను జుట్టు పట్టి ఈడ్చింది. దిక్కు లేనప్పుడు దేవుడే
అప్పుడు గుర్తొస్తాడండి నిజంగా దేవుడు. అప్పుడే గుర్తొస్తాడు. నిజమైన ప్రార్థన అప్పుడు చేయగలుగుతాం. అప్పుడు ఏమైతే అయిందిరా, బేబీ ఏది, దేవునికి స్తోత్రం. అప్పుడే గుర్తొచ్చాడు దేవుడు. అప్పుడు గుర్తొచ్చి ఏమైతే అయిందిరా చేసే అని చెప్పి అప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళానండి. వెళ్ళి అప్పటికి క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడని, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడని, ఈ సబ్జెక్ట్ మీద మనకు నాలెడ్జ్ ఏమీ లేదు. గుళ్ళోకి వెళ్ళామా లేదా, వచ్చామా లేదా, చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళామా లేదా, పాస్టర్ గారి వాక్యం చెప్పుకుంటూ ఉంటారు, మన పని మనం చేసుకుంటూ ఉంటాం. సినిమాకి వెళ్ళి చర్చికి వెళ్ళి వచ్చి సినిమాలకు వెళ్తుంటాం, చర్చికి వెళ్ళి వచ్చి బార్లకు వెళ్తుంటాం, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాం. ఈ మాటలన్నీ మనకు ఎక్కడ ఎక్కుతాయి? అప్పుడు వస్తుందండి ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక దిక్కు తోచని స్థితిలో. ఈ మాట్లాడిన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఒక దిక్కు తోచని స్థితి, నీ స్నేహితులు అన్నవారు, నీ బంధువులు అన్నవారు, నువ్వు నమ్ముకున్నవారు నిన్ను ఆదుకోనని స్థితి ఒకటి వస్తుంది. అప్పుడు నీకు ఎవరు దిక్కుండరు, ఒక్క నజరేతు వాడిన యేసుక్రీస్తు ప్రభువు తప్ప. ఆయన నిన్ను విమర్శించడు, ఆయన నిన్ను గేలి చేయుడు, ఆయన నిన్ను హేళన చేయుడు. నువ్వు ఒప్పుకున్నందుకు ఆయన హత్తుకుంటాడు, నిన్ను కౌగలించుకుంటాడు. నా కుమార్తె, నా కుమారుడా, ఇంతకాలానికైనా తప్పిపోయిన కుమారుడా, ఇష్టానుసారంగా తిరిగేసి వచ్చాక తండ్రి ఎరా ఆస్తంతా పోగొట్టేసి ఇలాగొచ్చావన్నాడా? నా కుమారుడా అని అంకా మురికి బట్టలతో ఉండగానే, కంటి చూపు దూరంలో ఉండగానే పరిగెట్టుకుని వెళ్ళి కౌగలించుకున్నాడు. అది తండ్రి ప్రేమ, అగాపే. మన దేవుని ప్రేమ అటువంటిది. ప్రియ దేవుని బిడ్డ, ఒప్పుకోవడం నీ వల్ల అయితే క్షమించడం కొరకు ఆయన సిద్ధపడి ఉన్నాడు. చేసేరే ఏమైతే అయిందని నేను ప్రార్థన చేస్తా మొదటి ఏమనంటే, ప్రభువా నేను తెలుసు పాపం చేశాను, నాకు తెలుసు నేను ఆ రోగానికి, ఆ వ్యాధికి అర్హుడను. కానీ ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేయగలిగిన శక్తిమంతుడు అయిన దేవుడవు నీవు. హల్లెలూయా. నా రిపోర్ట్ కనుక నువ్వు మారిస్తే సమాజం అందరి ముందు సాష్టాంగపడి నా పాపాన్ని కాదు, నా రహస్య పాపాన్ని నేను ఒప్పుకుంటాను అనగా నా పాపాలు మరొకసారి నేను కడుగుకుంటాను. ఒప్పుకోవడమే కడుగుకోవడం. పాపాత్మురాలైన స్త్రీ వచ్చి చేసిన పని అదే, పేతురు చేసిన పని అదే అని ఆయన ఎదుట అప్పుడు హృదయాంతరములోంచి ఒక ప్రార్థన చేస్తే, దుష్టుని పన్నాంగము చెప్పున నన్ను భూమి మీద ఉండకుండా చేయాలన్న ఆ దుష్టుని పన్నాంగమును దేవుడు దూరపరిచి, దేవుడే ఆయన కృపాహస్తము చాపి నాకు ఒక చక్కటి రిపోర్టును దేవుడే దయచేశాడు. ఇది జరిగి సుమారు 20-25 సంవత్సరాలు అయింది. చూడండి, ఇశ్రాయేలీలు 40 సంవత్సరాల పాటు అరణ్యంలో నడిచినా కాలు వాయలేదంట, బట్ట మాయలేదట. 20 సంవత్సరాల క్రితం ఇదంతా ఇలా జరిగిన 10 సంవత్సరాల క్రితం దేవుడు ఏ అనారోగ్యానికి, ఒక షుగర్కి కానీ, ఒక బీపీకి కానీ, దేనికి నా ఒంట్లో స్థానం ఇవ్వకుండా ఆయన పనిలో, ఆయా దేశాలలో, ఆయా ప్రాంతాలలో, నా కుమారుడా నీ జీవితంలో నేను చేసిన కార్యాలు ఇతరులకు ప్రకటించు. గల కారణము 105వ కీర్తనలో 105వ అధ్యాయంలో చక్కటి మాటలు ఉన్నాయి. ఆయన కార్యములు ఆశ్చర్యములు అవి జనములలో ప్రకటించండి, ఆయనను గూర్చి మాట్లాడండి, ఆయనను గూర్చి సంభాషణ చేయండి అన్న దేవుని మాట చెప్పున ఈ రాత్రి మీ దగ్గరికి రావడానికి నేను ఇష్టపడ్డాను. చప్పట్లు కొట్టి దేవుని ఈ వేళ ఈ ఆరోగ్యానికి కారకుడు నా పితరులు నమ్మిన, నేను నమ్మిన దేవుడు, ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. అంత మాత్రమే కాదు, ఒక దినాన ఆయన నన్ను దర్శించాడు. అది రేపు సాయంత్రకాల సమయంలో ఆయన దర్శనం గురించి, ఆయన పనిని అప్పగించాడు, ఆయన నన్ను అభిషేకించాడు. ఒక యాజకత్వము అనే ఒక శ్రేష్టమైన సంగతి, ఒక ఆశీర్వాదమును ఈ చేతిలో ఉంచడం ద్వారా,
ఒక అభిషేకమును ఈ చేతిలో ఉంచడం ద్వారా అనేకులు విడుదల పొందడానికి, అనేకులు మారు మనసు పొందడానికి, అనేకులు రక్షించబడడానికి, అనేకులు దేవుని మార్గంలో నడిపించబడడానికి, అనేకులకి దేవుని ప్రేమను పంచడానికి దేవుడు వాడుకుంటున్న సాధనమే మీ మధ్యకు వచ్చిన ఈ మణికుమార్. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు నజరేయుడైన యేసుకే కలుగును గాక, కలుగును గాక, కలుగును గాక. ప్రియ దేవుడి బిడ్డ, అప్పుడు ఒకరికి ఛాలెంజ్ విసురుతున్నాను. ఒక కుర్చీ వేశాను, అందులో ఎవరిని కూర్చోబెట్టాను. రెండో కుర్చీ వేశాను, అందులో ఎవరిని కూర్చోబెట్టాను. మూడో కుర్చీ వేశాను, నేను కూర్చున్నాను. నాలుగో కుర్చీ నీ కొరకు ఎదురు చూస్తుంది. నాలుగో కుర్చీ నీ కొరకు ఎదురు చూస్తుంది. నువ్వు రాగలిగితే, నువ్వు చెప్పగలిగితే, నా దగ్గర కాదు, వీలైతే దైవజనుడి దగ్గరగా. ఏదైనా పాస్టర్ గారి అమ్మ ఏదైనా అనుకుంటారంటే పరమ వైద్యుడి దగ్గర, పరమయాజకుడి దగ్గర చెప్పుకో. ఎందుకో చెప్పనా నీకు ఒక మాట. ఇదే మాట జరిగిన గొప్ప కార్యాన్ని యానం దగ్గర భైరవలంక అని ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో వెళ్ళి దేవుని మాటలు చెబితే, మాటలు చెబితే దేవుడు అక్కడ లూదియా హృదయాన్ని తెరిచిన దేవుడు ఒక వ్యక్తి హృదయాన్ని తెరిస్తే, ఆ వ్యక్తి వచ్చి దైవజనుడితో ఏం చెప్పాడో తెలుసా? అయ్యగారు, పాస్టర్ గారు వాక్యం చెప్పిన పాస్టర్ గారు వెళ్ళిపోతుంటారు కదా, వెళ్ళిపోతున్నప్పుడు ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే నేను ఆయన్ని హక్ చేసుకుంటానండి, కౌగలించుకుంటానండి అని చెప్పాడట. చెబితే పాస్టర్ గారు వచ్చి, అయ్యగారు భోజనాలు చేసాక వెళ్ళిపోతున్నప్పుడు మా సంఘంలో ఒక బిడ్డ ఉన్నాడు, ఆడు వేరేదో పేరు, ఆడు మిమ్మల్ని ఒకసారి కౌగలించుకుంటాడట అన్నారు. ఎక్కడన్నా అయ్యగారు మా చర్చిలో ఒక అమ్మాయి ఉంది, లేకపోతే ఒక అబ్బాయి ఉంది, వెళ్తున్నప్పుడు ఆడు కాస్త ప్రార్థన చేయండి అంటారు. ఇది కదా జరిగింది, అంతే కదా. అంతేకాని కౌగిలించుకుంటాడంట రెండు అంటారా? జనరల్ గా ఏం జరుగుతుంది చెప్పండి తల్లి? ప్రార్థన చేయించుకుంటాడంటే ప్రార్థన చేయండి అంటే చేస్తాం, ఇది రివాజు. కానీ ఆడొచ్చి ఆడి కోరికేటి కౌగలించుకుంటాడట, మిమ్మల్ని కౌగలించుకుంటాడట. అంటే దానికి ఏం భాగ్యం? కౌగలించుకోమని అన్నాక సరే భోజనాలు అయిపోయి కాసేపటికి వెళ్ళిపోతుంటాయి. సరిగ్గా కారు ఎక్కుతున్నప్పుడు ఆడి ఇల్లు అక్కడ, రే బాబా రే వేరేటి కేకేసి, మరి అయ్యగారిని ఏదో అన్నావు కదా, అయ్యగారు వెళ్ళిపోతున్నారు రా అంటే, కారు ఎలాగ ఎక్కకపోతే వచ్చాడు, కౌగలించుకున్నాడు, మీద పడ్డాడు, గుద్దుల్లి ఏడ్చాడండి. హృదయంలోంచి వచ్చిందండి కన్నీరు, పశ్చాత్తాపం. పాస్టర్ గారు మీరు స్టేజ్ మీద ఉండి దేవుడు మీ జీవితంలో చేసిన కార్యము చెబుతుంటే, దేవుడికి విరోధంగా మీరు నడిచిన ఆ సందర్భాలు చెబుతుంటే, ఆ సందర్భాలన్నీ నేనే చేశాను, కానీ నేను మీకులాగా ఒప్పుకోవాలనుకుంటున్నాను అని ఏడ్చి మీ గుట్టిది నాకు నిజమే, కళ్ళలోంచి ముక్కులోంచి కూడా నీళ్ళు వచ్చేసేయండి. పశ్చాత్తాపం. ఎందాక 2 తోళ్ళు చేపలు చూశాక పేతురు కదే కాళ్ళు కడగడానికి వచ్చిన ఆ ఊరిలో పాపాత్మురాలైన స్త్రీకి అదే రిపోర్ట్ చక్కగా వచ్చాక నా పరిస్థితి అదే కార్యం ఆ యవ్వనస్తుల్లో జరిగింది. ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటలు నీ కొరకే. 100 మంది వినొచ్చు, ఒక్కరిలో ఈ కార్యం జరిగినా దేవుడు నిన్ను దీవించునుగాక. అది నీవే అయితే నీకు మంచిదేమో, అప్పుడు వేలు ఎలాగుండదుక, వేలు ఎలాగొస్తుంది? తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? వాడే దేవుని ఏర్పాటులో ఉన్నవాడు, వాడే దేవుని ప్రేమించువాడు, వాడే దేవుని గణపరచువాడు, వాడే దేవుని మాటకు విధేయత చూపించేవాడు. మిగతా ముసుగు ఏ ముసుగైనా దేవునికి ముసుగేసి ఉండగలమా? ప్రియ దేవుని బిడ్డలారా, ఉండగలమా? ఆ ఒక్క మాట ఆలోచించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఒప్పుకోగలగడం నీ చిత్తమైతే ఒక్కసారి లేచి నిలబడు, మోకరిల్లు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దుఃఖములో ఉన్నావేమో, వేదనతో ఉన్నావేమో, చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నావేమో, చెప్పుకోలేని దుస్థితి, పైకి నవ్వుతున్నావు అంతే. ఎన్నో సమస్యలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు. ప్రియ దేవుని బిడ్డ,
కన్నీరు తుడిచే దేవుడు నీకున్నాడమ్మా. కష్టము నడిచే దేవుడు నీకున్నాడమ్మా. కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా. అందరూ కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా. అందరూ కన్నీరు తుడచువాడా, కాదెన్నాడు అయ్యో, కాదెన్నాడు నీకు అనాథం కాదమ్మా. నీ కష్టాన్ని నీ నష్టాన్ని చూసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. కన్నీరు తుడిచి కష్టము నడిచే దేవుడు నీకున్నాడు తల్లి. నీవెన్నడూ అనాథము కాదు. వ్యాధైనా రోగమైనా బాధైనా విమోచించే దేవుడని ఆయనకు పేరు. తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి నానా దేశముల నుండి పోగు చేసిన దేవుడు ఆయన. ఆయనకు యెహోవా అని పేరు, ఆయనకు యేసుక్రీస్తు అని పేరు, ఆయనకు ఆదరణకర్త అని పేరు. అలాంటి గొప్ప దేవుడు నీకున్నాడు తల్లి. ఈ సమయంలో ఒక చిన్న తీర్మానం. మీరున్న చోట్లో మోకరిల్లగలిగితే మోకరిల్లి నీవు దేవునితో వ్యక్తిగతంగా చిన్న ప్రార్థన చేసుకో. చిన్న ప్రార్థన. ఈ ప్రార్థనే నీ జీవితాన్ని మారుస్తుంది.
చిన్న తీర్మానం చేసుకో. ఎవరి వైపు చూడొద్దు, ఎవరు ఏమనుకుంటారో అనుకోవద్దు. దేవుడు నీవు అంతే, దేవుడు నిన్ను చూస్తున్నాడు. అవును ప్రభువా, పాస్టర్ గారు చెప్పిన క్రియలన్నీ నాలోనే ఉన్నాయి. ఆయన ఒప్పుకున్నారు, నేను కప్పుకుంటున్నాను. కప్పుకుంటే ఒక దినాన్న అది నన్ను కాలుస్తుంది, అది నన్ను కాలుస్తుంది. అలా కాకుండా ఒక అవకాశం నువ్వు ఇచ్చావు, ఎక్కడి నుంచో తీసుకొచ్చావు. ఈ మాటలు చెప్పడానికే నా కొరకే, నా కొరకే, నా కొరకే. ఆయన జీవిత అనుభవంలోంచి నీ భీకరమైన కార్యము, ఆయనకు ముందుగా పేతురు జీవితంలో భీకరమైన కార్యము, ఆయనకు ముందుగా ఆయన తదుపరి పాపాత్మురాలైన స్త్రీ జీవితంలో భీకరమైన కార్యము అనేకమైన చేస్తున్నావు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నా జీవితంలో కూడా చేస్తావు ప్రభువా. నేను నీకు సమర్పించుకుంటున్నాను. ఈ క్షణము మొదలుకొని నేను నిజంగా నీ బిడ్డనే. ఈ క్షణము మొదలుకొని నీ మాటకే లోపడతాను. పేతురు చెప్పినట్లుగా అయినను నీ మాట చెప్పున చేస్తాను అన్న మాటకు లోపడతాను అని చిన్న ప్రార్థన చేసుకో. నీ ప్రార్థనే దేవుని కృపాసింహాసనానికి వదిలిస్తుంది. మరి ఏది నిన్ను రక్షించలేదు. నీ బిడ్డల జీవితం బాగోవాలా, నీ భర్త మారు మనసు పొందాలా, నీ భర్త వ్యసనాల్లోంచి బయటికి రావాలా, నీ పిల్లలు విధేయత చూపించాలా, నీ ఆర్థిక సమస్యల్లోంచి నీకు విడుదల రావాలా, ఇదే అనుకూలమైన సమయము. ఇదే అనుకూలమైన సమయము. ఆయన చేయిని పట్టుకునే సమయము. ఆయన చేయి పట్టుకుని నడిచి ఓడిపోయిన వాడు ఎవడు ప్రపంచంలో లేడు. దానికి మేమందరము సాక్షులము, దానికి మేమందరము రుజువులము. నీ పేరట మేఘము వలె యాజక సమూహం ఉంది. 3 యాజకులను ఇక్కడ నిలబెట్టుకుని ఏకాత్మతో ఆయన కార్యాలు చేయి నిమిత్తము ఈ మాటలు నీకు వినిపించాడు. చిన్న ప్రార్థన, నీ వ్యక్తిగత ప్రార్థనే నీకు రక్షకుడు. అమ్మా బాబు, నీ వ్యక్తిగత ప్రార్థనే నీకు రక్ష. నీ వ్యక్తిగత ప్రార్థనే. నీ చిన్న తీర్మానమే. నోరిప్పండి అందరూ. ఎవ్వరు మౌనంగా ఉండొద్దు, ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. ప్రభువా, నేను ఇంకా రక్షణ పొందలేదు, నాకు రక్షణ భాగ్యం దయచే. ప్రభువా, నేను ఇంకా పశ్చాత్తాపం పొందలేదు, నాకు పశ్చాత్తాపం దయచే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకోండి. ఇది దేవునితో నువ్వు నేరుగా మాట్లాడుకునే సమయం, దేవునితో నేరుగా మాట్లాడుకునే సమయం. హల్లెలూయా, 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 హల్లెలూయా. జీసస్. ప్రతి ఒక్కరం కూడా దేవుని సన్నిధిలో అలాగే తీర్మానం చేసుకున్న వారు దేవుని స్తుతిస్తా ఉన్నాను. ఇంకా తీర్మానం చేసుకున్నవారు, కొనకుండా ఉన్నవారు దేవుని సన్నిధిలో దేవుడు దైవజనం నిలబెట్టుకుని ఈరోజు అద్భుతమైనటువంటి సాక్ష్యంతో కూడినటువంటి బలమైనటువంటి వాక్యాన్ని దేవుడు వినిపింపజేశాడు నీ కొరకే. హల్లెలూయా. ప్రతి ఒక్కరం కూడా దేవుని సన్నిధిలో ఒక నిబంధన చేసుకున్నాం. ప్రభా, పాపాలు ఒప్పుకొని విడిచిపెడుతున్నాను. మరలా ఇది మొదలుకొని నేను మరలా లోకం తట్టు చూడను ప్రభా. ఈ మార్గంలో నేను నడుస్తాను, నిత్య జీవంలో నేను ఉంటాను అనేటువంటి ఒక తీర్మానం దేవుని చేసుకొని అలాగే దేవుని స్తుతించు. హల్లెలూయా. ప్రభానికి వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయబోతాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ శరీరంలో ఒక కణితుందమ్మా, దేవుడు నిన్ను ముట్టి స్వస్థపరుస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్. ఇగో కుటుంబంలో చాలా గొడవలు పడుతూ ఈ కుటుంబంలో సమాధానం లేకుండా నువ్వు ఇక్కడికి వచ్చావు. తల్లి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మరలా నువ్వు సాక్ష్యం చెప్తావు. ఎస్, దేవుడి కుటుంబాన్ని దర్శిస్తాడు రాత్రికాల సమయంలో. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. దేవుడు నూతన ద్వారాలు దేవుడు తెరుస్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరిని దేవుడు దర్శిస్తా ఉన్నాడు. ఇంట్లో నుండి వాక్యం వింటున్నావు, వింటూ దేవుడి సన్నిధిలో ఏకీభవిస్తున్నావు. నీ కూతురు జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తోత్రం. ప్రతి ఒక్కరిని మీరు దర్శించారు. ప్రతి ఒక్కరికి స్వస్థత, విడుదల యేసు నామములో కలుగునుగాక. థ్యాంక్ యూ
యు జీసస్. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. రేపు నుండి జరగబోతున్నటువంటి కూడుకులో నన్ను హస్తం వచ్చి కార్యాలు జరిగించి నీ చిత్తాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తూ, ప్రయాసకు ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమయు, తన కుమారుడైన యేసు కృపయు, ఆయన మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ శక్తియు, అన్యోన్యతయు, సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుడు రాజ్యం పర్యంతరం వరకు దేవుడు మనందరికీ తోడై ఉండి సకల పరిశుద్ధులందరికీ దేవుడు కృప తోడై నడిపించును గాక. ఆమేన్.